ఓయ్, ఇంతసేపు లోపల ఏం చేస్తున్నావు? నేను అడిగింది తెస్తావా లేదా? తెస్తున్నా. తెచ్చే లోపల అరుస్తావే ఏంటి రీసౌండ్ వస్తోంది? డాబా ఇల్లు కదా. అంటే డాబా ఇల్లో పెంకుటిల్లో నువ్వు చెప్తే గాని నాకు తెలియదా? ముందు 2 గుంజీలు ఇదేం కొత్త పనిష్మెంట్? ఒకటి 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 ఎన్నిసార్లు అంటావు? నేను 1 2 సార్లు అంటా. మరి 2 ఎన్నిసార్లు అంటావు? ఎక్స్ట్రా వద్దు. ఆచితి ఎదురు మాట్లాడితే ఏమవుద్ది? అమ్మో, నువ్వు ఏలేస్తావు. ఈలేస్తే ఏమవుద్ది? పాలు ఇరిగిపోతాయి. ఏంటిది? మజ్జిగ. నేను మజ్జిగ తెమ్మంటే నువ్వు మజ్జిగ తెస్తావా? ఇదేంటిది? మజ్జిగ మజ్జిగ తేడా ఏంటి? అమ్మో, తప్పు చేసింది కాక మళ్ళీ ఎదురు మాట్లాడుతున్నా. అమ్మో అమ్మా, మళ్ళీ కొడతావేంటి? ఇక నుంచి నువ్వు మజ్జిగ అడిగితే పాలు ఇస్తాలే. నేను ఒకటి అడిగితే నువ్వు ఇంకోటి ఇస్తావా? నేను ఏం మాట్లాడినా కొడుతున్నావు నువ్వు. నువ్వు మాట్లాడకపోతే కొట్టడం నాకు చేత కాదా? ఓరు నాయనో, ఈ చేతులు నా పెళ్ళానివి కావు, ఈ బూతులు నా పెళ్ళానికి రావు. ఏదో తేడా ఉంది. తేడా ఏమి లేదు, అన్ని బాగానే ఉన్నాయి. అక్క మొగుడా? అక్క మొగుడా? మళ్ళీ ఇదేం కొత్త కొత్త? కొత్త కొత్త ఏం కాదు, నేను నీ మరదల్ని. మరదలవా? అంటే మంగవా? యా. అదేంటిది? నువ్వు చిన్నప్పుడే పారిపోయావని చెప్పారు. తిరిగి వచ్చేసాను కదా. అదే కదా, నేను అప్పుడే అనుకున్నాను. నా పెళ్ళానికి ఇంత సీన్ ఎక్కడ ఉంది? దాని రాని చెప్తాను. అదిగా అదిగా అదిగా, నీకు ఇంకా బాడీలో సాల్ట్ తగ్గలేదు. ఒకసారి వద్దులే, మీ అక్కను పువ్వులో పెట్టి చూసుకుంటాను. మరి కట్నం పైసా అక్కర్లేదు. ఊరెళ్ళి గంగర పంపించు. దిగులుగా ఉంది. మామూలుగా అయితే ఆ పని చేసేదాన్ని, కానీ ఇప్పుడు కదల్లేని పరిస్థితి. ఒట్టి మనిషి కదా. అచ్చి బావా. నిన్నే సారా. హాయ్ సుబ్బు. రారా. పిలిచావంట్రా? రానా. ఇందా నేను స్నానం చేస్తుంటే బాత్రూంలో కిందకు వచ్చావు నువ్వు. ఏంటి నువ్వా? ఆంటీ అనుకుని వచ్చా. చెప్పేదిరా దరిద్రుడు. ఏంటి అంకుల్ చిత్తుకాయితాలు లెక్క పెడుతున్నారు? ఇవి చిత్తుకాయితాలు ఏమిటో చెత్తనాయాల. మరేంటి? డబ్బులు. డబ్బులా? ఈ డబ్బులా? నమస్తే ఆంటీ. ఏంటే ఆ పిచ్చోడు వచ్చాడే ఎక్కడ? వేరే పిచ్చోడితో మాకేంటి అవసరం? ఆల్రెడీ 2 పిచ్చోళ్ళు ఉన్నావు. సర్లే నువ్వు బిగించు. నువ్వు లాయించు. నీతో పెద్ద చావచ్చు పడిందిరా. తలుపేసుకుని పని చేసుకోరంటే వినం. అబ్బా, రోజు ఇది ఒక టెన్షన్ అయిపోయింది. తీసి చూడాలి కదా. ఏం చూడకపోతే నిద్ర పట్టదా? ఏ నీకేమైనా అభ్యంతరమా? సరే చూసుకో. చిత్తుకాయితాలు చిత్తుకాయితాలు. ఈడెప్పుడు వచ్చాడు ఇక్కడికి? చిత్తుకాయితాలు కావాలి. నా చిత్తుకాయితాలు కావాలి. నువ్వు ఎప్పుడు వచ్చా ఇక్కడికి? నాకు కొన్ని చిత్తుకాయితాలు ఇవ్వా? వారే నీ అబ్బా చిత్తుకత్తలు కావరాయి. అవి చిత్తుకాయితాలేనండి. చిత్తుకత్తలు కావు. చిత్తుకాయితాలే సార్. ఎందుకు ఆనందాన్ని మోసం చేస్తావు? ఆనందం అవి చిత్తుకాయితాలే. థ్యాంక్ యూ రాజేష్. రాజేష్ నాకు కొన్ని చిత్తుకాయితాలు ఇవ్వా, కాగిత పడవలు చేసుకుంటాను. నీకు కొన్ని కావాలా? సరే ఇస్తాను. డబ్బులతో రెంచులు కొనుక్కోవాలా? చిత్తుకాయితాలతో రెంచులు కొనుక్కుంటాను. నువ్వు పెద్ద హంపి గాడిరా నువ్వు. అబ్బా నువ్వు వెళ్ళి ఆనందం. పెద్ద హంపి గాడు. చిత్తుకాయితాలతో కొంటావు నువ్వు. వెళ్ళు. కలిపేసుకో జాగ్రత్త, బోల్డ్ చిత్తుకాయితాలు ఉన్నాయి. చిత్రహింసలు పెడుతున్న అల్లుడిని సజీవ దహనం చేసిన అత్తామామలు. పేపర్ లో వచ్చే వార్తలు అంత పెద్దగా ఏం చదవకర్లా. ఎంతగా చదవాలో నాకు తెలుసు. బేరం ఏదో వస్తోంది, నువ్వు అది చూసుకో. ఏం కావాలి? గుట్కాలున్నాయా? ఉన్నాయి. ఎన్ని కావాలి? ఓ 25. 25? ఏ మీకు వేరే షాప్ ఉందా? నాది వేరే బిజినెస్ లే. ఏంటి అలా చూస్తున్నావు? మధ్యపాపడితో మడత కాజాలా ఉన్నావని. అవును, చాలా చోట్ల నా గురించి ఇదే టాకు. ఇందా ఇప్పుడే తెచ్చా. 25. డబ్బులు ఇవ్వాలా? వద్దులే, ఈసారి వచ్చినప్పుడు కాజా కొంటాలే. బాయ్. టాటా 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 రిలయన్స్. ఏంటి పరాయి ఆడదాన్ని చూడగానే కూత తేడా వచ్చింది? అబ్బే సిస్టర్ ఫీలింగ్. ఒకసారి లోపలికి వెళ్దాం రా. నేను రానమ్మా. లోపలికి వస్తే నువ్వు వేలేస్తావు. రాకపోతే ఇక్కడే వేస్తా, పబ్లిక్ షో అవుతుంది. పర్లేదా? వద్దులే,
లోపలే బెటరు. అయితే పద ఆ. పద ఆ. పద. వెళ్తున్నా. ఇప్పుడు కాసేపు బ్రేక్. ఇక ముందు ఎప్పుడైనా పరాయి ఆడదాన్ని చూసి చొంగ కార్చావనుకో బుంగ పగిలిపోద్ది, పాలు ఇరిగిపోతాయి. వెళ్ళి బేరం చూసుకో, తర్వాత వెన్న పూస రాసుకోవచ్చు. వెళ్ళు వెళ్ళు. జోకులొద్దు. ఏంటి ఏంటి పిచ్చోళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు? నీ పిచ్చి ఎలా తగ్గిద్దామని. నాకు పిచ్చా? ఎవరు నాకు పిచ్చి అని చెప్పినాడు? ఆయన తీసిన చెప్పు తీసి కొడతాను. మీకే పిచ్చి, అందుకే చిత్తకాయతాలు లెక్క పెట్టుకుంటున్నారు. ఏంటి చిత్తుకైతే చిత్తకాయతాలు కాబట్టి మంచి కాగితాలు అయ్యే. అవునవును, ఇవి చిత్తు కాగితాలే. చిత్తకాయతాలేగా? వెళ్ళు. మరి నాకు రెండు ఇవ్వచ్చుగా? చిత్తు కాగితాలు ఎవరికి ఇవ్వరు. ఎవరా? ఆ. మీరెవరయ్యా బాబు? ఆ పై మేడ మీద ఉన్న బాబు అడిగితే చూడు ఎన్ని చిత్తకాయతాలు ఇచ్చాడు. అన్ని చిత్తకాయతాలే. మన రాజేష్ దగ్గర ఎంత డబ్బా? ఎంతేంటి? ఇంకా ఇంత ఉంది తెలుసా అక్కడ? ఏంట్రా నీ పిచ్చివాగుడు? పిచ్చివాగుడు కాదురా వాజమ్మ. ఇలాంటి రాజేష్ వాళ్ళ ఇంట్లో కట్ల ఉన్నాయి. నాది పిచ్చివాగుడు ఏంటి? మీకే పిచ్చి. అక్క నువ్వేడవకు, బావకి డబ్బు పిచ్చి పట్టింది. ఆ పిచ్చిని ఎలా వదలకొట్టాలో నేను చూసుకుంటా. కొంతకాలం పాటు నువ్విక్కడే ఉండు, నీ పేరుతో నేనక్కడ ఉంటా. బావని ఎట్టా వంగ తీయాలో నాకు బాగా తెలుసు. నీ కాపురం చక్కదిద్దే బాధ్యత నాది. నువ్వు నిశ్చింతగా ఉండు. నేనెళ్ళి నీ ఇంట్లో ఈలేస్తా, అంతే. బావ పాలు ఇరిగిపో. అగే డబ్బు మూటతో వచ్చావా, ఉట్టి మూటతో వచ్చావా? డబ్బులు విషయం రోడ్డు మీద ఎందుకండి, లోపలికి రండి మాట్లాడుకుందాం. లోపలికి రండి. డబ్బుల గురించి అడిగితే రోడ్డు మీద ఎందుకు అంటదేంటి? ఇంతకీ తెచ్చిందా లేదా చూద్దాం. మీ నాన్న డబ్బు గురించి ఏమన్నాడే? ఏ డబ్బు అండి? అంటే మళ్ళీ మొదలుకు వచ్చావా? నిన్ను గొంతు పిసికి చంపేస్తానే. కట్నం బకాయ్ మా నాన్న ఇవ్వలేనని చెప్పమన్నారండి. ఎంత ధైర్యమే నీకు నీ బాబుకి? నిన్ను ఇక్కడ బెల్ట్ మీకెందుకు శ్రమ అని నేనే తీసుకొచ్చానండి. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నిన్ను ముట్టుకుంటే నాకు రియాక్షన్ వస్తుందండి. రియాక్షన్ ఆ. కూత కూడా తేడా వచ్చిందేంటి? ఏంటే కథ? రాత్రి కలలో కాళికాదేవి వచ్చి నాకు వర ఇచ్చిందండి. ఏం వరం? ఈలేస్తే 1000 ఏనుగుల బలం వస్తుందని చెప్పిందండి. ఈలేస్తే బలమా? ఆ. ఏదో సరే ఇవే అయ్యో సరదాగా అయ్యో ఆ ఫ్రెండ్లీకి అయ్యో. వేయకపోతే చంపేస్తా. వేస్తే మీరు చచ్చిపోతారండి. పర్లేదు ఇవే. అయ్యో వద్దండి. అయ్యి అయ్యో వద్దండి. ఏయ్. సరే భర్తే నాకు ప్రత్యక్ష దైవం. ఏమండి కొంచెం దూరంగా ఉండండి, యా సౌండ్ తట్టుకోలేరండి. అబ్బా ఆ. అంత సౌండా? ఆ. ఏయ్ కొంచెం ఏయ్ కొంచెం. పర్లేదు ఎయ్యి. ఎయ్యి. అబ్బో ఇదేం కాళికాదేవి వరం రా బాబు. నడువిరిపోయింది అమ్మా. నువ్వు సెటిల్ అయ్యేంత వరకు రోజు ఇలాగే ఈలేస్తా. నీ పాలు ఇరిగిపోతాయి. పాలు ఇరిగిపోతాయా? మళ్ళీ కొత్త కోత. పొద్దునే కొద్ది నువ్వే రెచ్చగొట్టావు. లేచిరా, దెబ్బలకి వెన్న పూస రాస్తా బావా. బావా ఇంకో కొత్త కోత.